అనే చర్చ అయితే గత అనుభవాల రీత్యా చాలా ఉధృతంగా జరుగుతోంది. అది అక్కడ ఆ కాందానికి సంబంధించినటువంటి గందరగోళం. రెండో వైపు ఇక్కడ మెగా వర్సెస్ అంటే మెగా ఫ్యామిలీలో మామ అల్లుళ్ళ మధ్య గొడవ. ఈ మామ అల్లుళ్ళ గొడవ చిరంజీవికి అలాగే అల్లు అర్జున్కి మధ్య ఉన్నది మాత్రమే కాదు, అది జస్ట్ కేవలం పీఠం కోసం జరుగుతున్న ఒక యుద్ధంగా మాత్రమే చూడాలి అనేది ఆల్రెడీ ఒక కంక్లూజన్కి వచ్చేసింది ప్రపంచం. అంటే ఒక ఇంప్రెషన్ ఏంటంటే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ వాళ్ళు చేస్తున్న ట్రోల్స్ వాళ్ళు రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి. అల్లు రామలింగ గారు స్థాపించిన మహాసామ్రాజ్యంని మెగా ఫ్యామిలీ కబ్జా పెట్టేసింది అనేది వాళ్ళకి తొలిచేస్తున్న అంశం, వాళ్ళ గుండెల్ని తొలిచేస్తున్న అంశం. అయితే ఒకటండి, అల్లు రామలింగయ్య గారు కావచ్చు ఎవరైనా, అల్లు రామలింగయ్య గారు నిజంగానే చిరంజీవి గారు ప్రవేశించే నాటికి పెద్ద నటుడు, దానిలో ఎవరికి భేదాభిప్రాయం ఉండాల్సినటువంటి అవసరం లేదు. కానీ చిరంజీవి నటుడిగా తన సమర్థతని అలాగే తన ఇతర కెపాసిటీస్ని వీటన్నిటినీ ఇండస్ట్రీకి తెలియజేసి నెమ్మదిగా అంటే ఆ సమయానికి అవసరమైన హీరో అతను. ఆ టైం కూడా చూడాలి. అతను ప్రవేశించినటువంటి టైము పెద్ద హీరోలు అప్పటికి నడి వయసులోకి వచ్చేసారు అందరూ. వాళ్ళిద్దరూ అయితే ఆల్మోస్ట్ రిటైర్మెంట్కి దగ్గర పడిపోయారు, ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు. ఆ తర్వాత జనరేషన్ దాదాపు నడి వయసుకి దాటుతున్నటువంటి సందర్భం. సోహన్ బాబు గారు, శోభన్ బాబు, కృష్ణరాజు వీళ్ళందరూ. ఆ టైంలో ప్రపంచం మారిన సందర్భం ఒకటి ఉంది, టెక్నాలజీ మారినటువంటి సందర్భం ఒకటి ఉంది. అదేమిటంటే వీడియో క్యాసెట్స్ ఇవి వచ్చినాయి మన జీవితాల్లోకి. దాని నుంచి కొంత కొత్త తరహా అంటే మైకేల్ జాక్సన్ లాంటి డ్యాన్సులు ఇవన్నీ జనం చూస్తున్నటువంటి సందర్భంలో దాన్ని మ్యాచ్ చేసేటువంటి ఒక హీరో కోసం వెతుకుతున్నారు. ఆ టైంలో చిరంజీవి కరెక్ట్గా ఎమర్జ్ అయ్యాడు. అది డెఫినెట్గా అంగీకరించి తీరాలి. అంటే ఆయన కెపాసిటీస్తోనే ఆయన హీరోగా ఎమర్జ్ అయ్యాడు, ఎదిగాడు కూడా. కేవలం అల్లు రామలింగయ్య గారి సపోర్టు అనేది ఒక్కటే అక్కడ క్రైటీరియా కాదు చిరంజీవి గారి ఎదుగుదలలో. కాబట్టి ఈ కంపారిజన్ తేవటం అనేది కొంచెం ఇబ్బంది. ఒక ఇంటర్వ్యూలో నేరుగా చిరంజీవే అల్లు రామలింగయ్య గారిని అడిగాడు ఆ ప్రశ్న. నేను మీ వలన ఈ స్థాయికి వచ్చాను అని అంటున్నారు, నిజమేనా అని. ఆయన ఖండించాడు అల్లు రామలింగయ్య గారు, అలా ఏం లేదు అని. ఏదో అల్లుడు గారు కాబట్టి మొహమాట పడి అలా మాట్లాడాడు అని దాని మీద కూడా వ్యాఖ్యానాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా కానీ ఇప్పుడు మెగాస్టార్ అంటే నెంబర్ 1 పొజిషన్ 1 to 10 చిరంజీవే ఉండేవాడు ఒకప్పుడు. ఇప్పుడు ఆ 1 to 10 స్థానాలు ఎవరివి అనేది ప్రశ్నగా మారింది. సమర్థత రీత్యా అల్లు అర్జున్కి ఆ స్థానం దక్కాలి అనేటువంటి ఒక అభిప్రాయం. అయితే ఆ స్థానంలో రామ్ చరణ్ని నిలబెట్టాలి అనేటువంటి ఒక సెక్షన్ ప్రయత్నం. ఈ రెండు ప్రయత్నాల మధ్య ఘర్షణగా మాత్రమే ఈ అల్లుడు మామ మధ్య జరుగుతున్నటువంటి గొడవను చూడాలి అనేది ఒక కంక్లూజన్కి ప్రపంచం అయితే వచ్చేసిందండి వీళ్ళిద్దరు గొడవకు సంబంధించి. సో ఇది అంటే ఒక రకంగా చిరంజీవి గారి సతీమణి వారికి చాలా ఇబ్బంది. ఒకవైపు సొంత మేనలుడు, సొంత కుమారుడు. సో ఈ క్రమంలో దీన్ని ఎలా అడ్రస్ చేసి ఓవర్కమ్ అంటే అడ్రస్ చేయాలనుందా ఆ రెండు ఫ్యామిలీస్? సరే కొన్నాళ్ళు ఈ వివాదం ఇలా నడిస్తే చూద్దాం ఎవరు అంతిమంగా గెలుస్తారనే ధోరణిలో ఆలోచన చేస్తున్నారు. నడవనిస్తే బాగానే ఉంటుంది. అంటే ఏదైనా ఫంక్షన్ ఉంటే సరదాగా వెళ్ళి హాయి చెప్పి వచ్చేద్దాం, ఈ గొడవకు సంబంధించిన క్లారిఫికేషన్స్ మనకుగా మనం ఇవ్వద్దు, ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలని డిరైవ్ చేసుకుంటారు అన్న ధోరణిలోనే వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తుందండి. ఈ మధ్య కూడా అంటే రీసెంట్గా జరిగినటువంటి అల్లు అర్జున్ బర్త్డేకి చిరంజీవి గారు, సురేఖ గారు ఇద్దరూ హాజరై ఆశీర్వదించి వచ్చినటువంటి సందర్భం ఉంది. అలాగే చిరంజీవి గారి బర్త్డేకి తను ట్వీట్ చేశాడు, ఆయన ఊళ్ళో లేని సందర్భం. ఆయన కూడా రెస్పాండ్ అయ్యాడు ఇమ్మీడియట్గా. చిరంజీవి గారు రెస్పాండ్ అయ్యి అతనికి చెప్పాడు, నువ్వు చేసినటువంటి ట్వీట్ని నేను రిసీవ్ చేసుకున్నాను అని చెప్పి ఆయన కూడా రెస్పాండ్ అవ్వటం అనేది కనిపించింది. సో వాళ్ళ మధ్య ప్రస్తుతానికైతే ఆ భారీ వివాదాలు ఉన్నాయని నేనైతే అనుకోవడం లేదు. కానీ ఇది వివాదం అల్లు అర్జున్కి చిరంజీవి గారితోనా పవన్ కళ్యాణ్తోనా? అంటే
ఆ ఫ్యామిలీతో వివాదము అన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ పెద్దగా చిరంజీవి గారు కూడా బాధ్యత తీసుకోవాలని అందరూ ప్రపంచం కోరుకుంటుంది. ఆయన తీసుకోవట్లేదు.